నమస్తే అవధాన్. విన్నింగ్ ది మార్నింగ్, విన్నింగ్ ది డే. ఈరోజు ఏదో ఒక పుస్తకం చదువుతుంటే ఆ పుస్తకంలో రైటర్ చెప్పిన ఒకటి చాలా బాగుంది అనిపించి షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. యూజువల్గా చాలామందికి మార్నింగ్ చాలా డల్గా లేదా అన్ప్లాన్డ్గా లేదా ఫోర్స్డ్గా స్టార్ట్ అవుతుంది. నాట్ విత్ సంథింగ్, ఏ ఫీలింగ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఆర్ ఏ ప్లెజెంట్. యూజువల్గా ప్లెజెంట్ మార్నింగ్ చాలా తక్కువ మందికి స్టార్ట్ అవుతాయి, మనకు తెలియదు. అంటే దే మైట్ బి ఫ్రెష్ విత్ ఆల్ ది స్లీప్ ఇన్ ద నైట్ అండ్ ఎవ్రీథింగ్, బట్ లేచి అబ్బా ఈ పని చేయాలి, ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలి. దట్స్ హౌ పీపుల్ విల్ స్టార్ట్ దేర్ డే. అండ్ చాలామందికి అంటే అసలు అలారం పెట్టుకు లేవడం అనే అలవాటే చాలా ఎక్కువ మందికి ఈ జనరేషన్లో ఉంది. అండ్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే అలారానికి స్నూజ్ బటన్ ఉంటుంది, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఆ స్నూజ్ బటన్ నొక్కుతూ ఉంటారు, మళ్ళీ అది నొక్కుతూ ఉంటుంది, నొక్కుతూ ఉంటారు, మోగుతుంటుంది. అండ్ అంటే ఫర్ దెమ్ ది డే స్టార్ట్స్ విత్ ఏ లిటిల్ అబ్బా అన్న ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్టార్ట్ యువర్ డే విత్ సమ్ పర్పస్, ఎస్ దిస్ ఆర్ ది ప్లాన్స్, దిస్ ఆర్ దిస్ వన్ అన్నప్పుడు మీ డే స్టార్టింగ్ చాలా బాగుంది. అండ్ వెన్ యూ వన్ ది డే, అంటే ది ఫస్ట్ అవర్ ఆఫ్ ది డే, యూజువల్గా లెక్క ఏమిటంటే ఇఫ్ యు ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది ఫస్ట్ 1 hour ఆఫ్ యువర్ డే, వాట్ ఎవర్ యూ డూ, మీరు ఏదైనా చేయండి. మీరు చదువుకుంటారా, కాఫీ తాగుతారా, వాకింగ్కి వెళ్తారా, మరి ఎడతారా, లేదా ఏవో ఇవి చూస్తాయి వింటారా, ఇది మ్యూజిక్ ఇంకోటి వింటారా, వాట్ ఎవర్ యూ ఫీల్. బట్ the first hour is totally under your control. The time is under your control, not you are in the control of time. అంటే 8 అయిపోతుంది, పరిగెట్టాలి, 7:30 అయిపోయింది, నాకు బస్సు లేట్ అయిపోతుంది, లేదా వాట్ ఎవర్ దిస్, ఇంకో అరగంట అయితే అక్కడ ట్రాఫిక్ పెరిగిపోతుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కాకుండా ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్టార్ట్ యువర్ డే, ఒకసారి చేస్తుండే ఎలా ఉంటుందో మొత్తం. అంటే ఇఫ్ యూ స్టార్ట్ the first hour of the day with everything under your control, not in the control of time. మళ్ళీ చెప్తున్నా, టైమ్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్, యు ఆర్ నాట్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ టైం. అలా కనుక మీరు రోజు స్టార్ట్ చేసి చూడండి, ఎంటైర్ డే విల్ బి అండర్ యువర్ కంట్రోల్. అంటే మీ ఫస్ట్ 1 hour దీని మీద మీ మొత్తం మెంటల్ థింకింగ్ ప్రాసెస్ కానీ ఇవి కానీ అన్నీ ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే మీరు పొద్దుట లేట్ అయ్యే కొద్దీ జరిగే ఒక పెద్ద దుష్పరిణామం ఏమిటంటే ఇట్ ఇంక్రీజెస్ ది టెన్షన్ ఇన్ ది మైండ్. అంటే ఆఫీస్కి టైంకి వెళ్ళిపోవాలి, అక్కడ లేట్ అయిపోయింది, లేదా వాడు ఏదో అడిగాడు, వాడు దానికి ప్రిపేర్ కాదు, ఇవన్నీ ఓదారుకుంటే తెప్పుతూ ఉంటాయి. దీన్ని ఇంకొక యాంగిల్లో చెప్తాను. ఇదే విషయం, మీరు క్లాస్కి వెళ్ళాలి, లేదా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలి, అంటే మేబీ యాజ్ ఎ స్పీకర్ ఆర్ యాజ్ ఏ దిస్ వన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, ఆఫీస్లో పని చేయాలి కదా. చేసినప్పుడు ఆఫీస్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ దేర్ బై 9:59 ఆల్సో యు ఆర్ ఇన్ టైమ్, దెర్ ఇస్ నో డౌట్. ఇఫ్ యు ఆర్ డాట్ 10 ఆల్సో యు ఆర్ ఇన్ టైమ్. ఎందుకంటే 10కి పంచి కొట్టాలి, 10కి పంచి కొడితే యు ఆర్ ఇన్ టైమ్. బయోమెట్రిక్గా ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ ఇఫ్ యు ఆర్ దేర్ ఇన్ ది ఆఫీస్ బై 9:45 అనుకోండి, your body and mind will get accustomed to the circumstances where you start working. అంటే నేను రోజు పనిచేసే ఆఫీసే కదా, రోజు పనిచేసేదే కదా అని మామూలుగా చాలామంది అంటుంటారు. కాదు, రోజు పని చేస్తారు, కానీ రోజు కూడా మీరు ఇల్లు అనే ఎన్విరాన్మెంట్ నుంచి యూ షిఫ్ట్ టు ఆఫీస్ ఎన్విరాన్మెంట్. ఇంటి ఎన్విరాన్మెంట్ వేరు, ఆఫీస్ ఎన్విరాన్మెంట్ వేరు. అంటే ఇంటిలో ఉండే సర్టెన్ రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్లైన్స్ ఇంట్లో ఉంటాయి. ఆఫీస్లో ఉండే రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్లైన్స్ ఆఫీస్లో ఉంటాయి. బోత్ ఆర్ నాట్ సేమ్ ష్యూర్లీ. ఈ రెండు ఎప్పటికీ ఒకటి కాదు. ఈ సిస్టమ్ వేరు, ఆ సిస్టమ్ వేరు. హియర్ యు ఆర్ వన్ అమాంగ్ ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు కాస్త చిన్న కింద మీద తేడా వచ్చినా కొంచెం ఇచ్చేసుకుని చదువుకుంటారు. ఆఫీస్లో యు ఆర్ అన్ ఎంప్లాయీ విత్ ఎ రెస్పాన్సిబిలిటీ, అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బాస్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ శాలరీ, యువర్ డ్రాయింగ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. దాన్ని మీరు ఎట్లా తీసుకున్నా ఇవన్నీ ఉంటాయి.
అందుకని ఇఫ్ యు ఆర్ దేర్ ఇన్ ది ఆఫీస్ ఏ 10 minutes or 15 minutes, హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ ఆర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ దెన్ ఏ కప్ ఆఫ్ టీ అండ్ గాట్ రిలాక్స్డ్ అనుకోండి. ది మూమెంట్ యూ హ్యావ్ టు స్టార్ట్ వర్క్, యువర్ మైండ్ అండ్ బాడీ ఆర్ ఇన్ ట్యూన్ విత్ ది ఎన్విరాన్మెంట్. చూడండి, మీరు ఎప్పుడైనా సరే పరీక్ష ఉంటుంది, పరీక్షకి సరిగ్గా స్టార్ట్ అవ్వడానికి ముందు వెళ్ళేవాడికి పరీక్ష హాల్లో ఆల్రెడీ కూర్చుని, అంటే పరీక్ష అనగానే యూ హ్యావ్ సర్టన్ ఎన్విరాన్మెంట్, నీకు టెన్షన్ ఉంటుందా లేదా నేను చాలా బాగా చదువుకున్నా ఫ్రీగా రాస్తానా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కాదు. కానీ దట్ ఈస్ ఏ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. అంటే యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ వన్ ఎన్విరాన్మెంట్ టు అనదర్ ఎన్విరాన్మెంట్ టు రన్ యువర్ సిస్టమ్. అంటే మేబీ అది రాయడమా, చదవడమా, లేదా మాట్లాడడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్కి మారినప్పుడు మీరు దానికి టైం ఇస్తే ఇట్ అలౌస్ యువర్ బాడీ అండ్ మైండ్ టు సీట్ ఫర్ దట్. ఇటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేస్తున్నాను. అంటే ఇది చాలామంది చేస్తారు, చాలామంది ఆఫీస్కి వెళ్తే మేము చాలా ఇచ్చేస్తామండి, ఇది మేము చాలా గొప్పగా పనిచేస్తాం, ఆఫీసర్ చాలా పిలుచుకుంటాడు. ఇవన్నీ ఊరికే మన్ని మనం మాట్లాడుకోవడం బాగుంటుంది. కానీ ది రియాలిటీ ఈస్ యు ఆర్ నాట్ గివింగ్ యాంపుల్ టైమ్ ఫర్ యువర్ బాడీ అండ్ మైండ్ టు చేంజ్ అకార్డింగ్ టు ది ఎన్విరాన్మెంట్. అది మనం ఇవ్వము అనేది నేను ఎప్పుడైనా చెప్తున్నా. నేను దేని గురించి చెప్తున్నా అంటే ఫ్రమ్ ది మార్నింగ్ టు నైట్ అన్నీ చెప్తున్నా. మార్నింగ్ నువ్వు లేవడం లేట్ అయినప్పటికీ ఎట్లా ఉంటుందో డే అంతా అలాగే ఉంటుంది. మార్నింగ్ ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ టైం, అంటే సరిగ్గా నేను ఇక్కడికి ఆఫీస్కి వెళ్ళడానికి ఇట్ టేక్స్ 45 minutes అనుకోండి. నేను 45 minutes అంటే నేను 10 o'clock నాకు ఆఫీస్ అంటే నేను 9:15 బయలుదేరి 10 o'clock ఆఫీస్ వెళ్తాను. రైట్, ట్రాఫిక్ ఉండదు, నా రూట్లో అంతా ఖాళీగా ఉంటుంది. ఎస్, ఐ విల్ బి దేర్ ఇన్ 40 minutes. కాదు, గివ్ యాంపుల్ టైమ్ ఫర్ యువర్ బాడీ అండ్ మైండ్. ఎస్, దెన్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ లైన్ ఫర్ ఎనీ వర్క్. నేను చెప్తున్నది పొద్దుట లేవడం దీని గురించి మాత్రం కాదు, అది కూడా పార్ట్ ఆఫ్ యువర్ డే. బట్ టోటల్లీ ఇట్ ఈస్ ప్రిపేరింగ్, అంటే అలైనింగ్ విత్ న్యూ ఎన్విరాన్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆఫీస్ ఇంటికి వచ్చేసరికి ఆ ఎన్విరాన్మెంట్ మారుతుంది. ఆఫీస్ ఎన్విరాన్మెంట్ వేరు, యువర్ బాస్ ఈజ్ కాలింగ్ యూ ఆర్ స్కోల్డింగ్ యూ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో భార్య ఏదో అడుగుతుంది, తల్లి ఏదో అడుగుతుంది, తండ్రి ఏదో అడుగుతాడు, లేదా అన్నదమ్ములు ఏదో అడుగుతారు, ఏదో ప్రెసిడెంట్ ఇది ఉంటుంది, ఎవరో హాస్పిటల్లో ఉంటారు, అడ్మిట్ చేయాల్సి వస్తుంది, వాట్ ఎవర్. అంటే ఈ ఎన్విరాన్మెంటల్ చేంజ్కి కొంచెం కనుక మనం టైం ఇచ్చుకుంటే మన ఫంక్షనాలిటీ, మన రిజల్ట్స్ బాగుంటాయి.